ఈ శ్రేష్టమైన సమయంలో నేను ఒక వాక్యాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీరు బహుశా ఇక్కడున్న సహోదరులు ఉదయకాలం మందు వంట చేసి వచ్చుంటే ఒక ప్రశ్న మీకు ఖచ్చితంగా మీకు కత్తితో పని పడే ఉంటుంది డెఫినెట్గా కదా. కూరగాయలు కట్ చేయడానికి లేదా ఇంకేదన్నా కట్ చేయడానికి ఖచ్చితంగా నైఫ్ వాడే ఉంటారు. మీ యొక్క కిచెన్లో చాలా జాగ్రత్తగా నైఫ్ను వాడారు కదా. ఎందుకు తెలుసా? మీరు సరిగ్గా వాడకపోతే గాయం అవుతుంది, అవును కదా. చాలా జాగ్రత్తగా ఆ నైఫ్ను వాడావు. ఎందుకంటే ఆ నైఫ్ని జాగ్రత్తగా వాడితే మేలు జరిగిద్ది, అజాగ్రత్తగా వాడితే ఏం జరిగిద్ది? కీడు జరిగిద్ది. కాబట్టి మనం కొన్ని వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటావు కదా. స్విచ్ చేసేటప్పుడు కూడా మనం ఆ స్విచ్ పగిలిపోయింది అనుకోండి, స్విచ్ అయ్యాం, ఎందుకంటే షాక్ కొడుతుంది. జాగ్రత్తగా కరెంటుని పవర్ని జాగ్రత్తగా వాడితే మనకు వెలుగిస్తుంది. అజాగ్రత్తగా వాడితే మన జీవితాలే మనం పోగొట్టుకుంటాం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నామంటే, చూడండి, మనకి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రతనిచ్చాడు. అయితే స్వేచ్ఛ ఉంది కదా అని ఏదైతే అది చేయలేం, చేయడానికి వీల్లేదు కూడా. ఎందుకో తెలుసా? మానవుడు ఏది చేసినా దాని కాన్సిక్వెన్సెస్, దాని యొక్క పర్యవసానం 100% నువ్వు భరించాల్సిందే. దీనిలో ఎవరు కూడా అతిథులు కాదు. నేను ఇంకొక అడుగు ముందుకే చెప్తాను. మనుషుడు ఏం విత్తాడో దాన్నే కొయ్యాలి కదా. ఇది మన జీవితంలో తరచుగా ఓల్డ్ సెయింగ్, మనం వినే ఒక సామెత. బైబిల్ గ్రంథం కూడా జాగ్రత్త, దేవుడు వెక్కిరించబడడు, జాగ్రత్త మోసపోకుడి. మనుషుడు ఏది విత్తితే దాన్నే ఖచ్చితంగా కోస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవుడు మనకు స్వతంత్రత ఇచ్చాడు. దేవుడు మనల్ని ఒక మిషన్ లాగా సృష్టించలేదు. దేవుడు మనల్ని ఒక రోబోలాగా సృష్టించలా. దేవుడు మనల్ని ఒక కంప్యూటర్ లాగా సృష్టించలేదు. మనకి సెల్ఫ్ విల్ ఉంది, మనకు స్వతంత్రత ఉంది, ఫ్రీడమ్ ఉంది. కాబట్టి ఈ ఫ్రీడమ్ని నువ్వు ఎలా వాడతావో అదే నీ లైఫ్. నీ లైఫ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అంటే, నీవు దేవుడిచ్చిన ఈ స్వతంత్రాన్ని, దేవుడిచ్చిన ఈ స్వాతంత్రతను యూజ్ ఇట్ ఇన్ రైట్ వే. నీవు దాన్ని సరిగా వాడినప్పుడు నీ జీవితంలో నువ్వు శ్రేష్టమైనవి పొందుకుంటాయి. ఒకవేళ అజాగ్రత్తగా వాడితే నీ లైఫ్ని నువ్వు పోగొట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఏదైనా తోటలో జరిగింది అదే. ఏదైనా తోటలో మనుషుడు ఆ చెట్టు పండు తినచ్చు, తినకపోవచ్చు. నా మాటలు మీకు అర్థమవుతాయి. దేవుడు చెప్పడం వరకే దేవుడు పని. ఆ పండు తింటే ఏమవుతుందో కూడా దేవుడు చెప్పాడు. దేవుడు ఎంత మంచోడో చూడండి. ఆ పండు తిను దినాన నిశ్చయముగా నువ్వేమవుతావు? సస్తావని దేవుడు చెప్పాడు. ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు పండు తినాలా తినకూడదా అప్ టు ఇతని చేతుల్లో ఉంది, మానవుడి చేతుల్లో ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న, మీకు పనులు చాలా ఉన్నాయి. ఈరోజు సండే, మీకు దొరికేది ఈరోజే. ఎందుకు వచ్చారు దేవుని ఆలయానికి? రావచ్చు, రాకూడదు కదా. నువ్వు ఇక్కడ కూర్చోని వాక్యం వినొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇంటి దగ్గర ఉండొచ్చు. ఇక్కడ కూర్చునే బదులు ఇంటి దగ్గర పండుకోవచ్చు కదా. సో ఫ్రీ విల్, నీకు ఒక స్వతంత్రత ఉంది. దేవుడు నీకు ఒక స్వేచ్ఛ ఇచ్చాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించవచ్చు. కానీ నీకు ఫ్రీడమ్ ఉంది కదా, ఇంటి దగ్గర లేవు, దేవుని సన్నిధికి వచ్చావు. నీతో పాటు చాలామందికి ఫ్రీడమ్ ఉంది, దేర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీవు దేవుడు నీకు ఇచ్చిన ఫ్రీడమ్ని నువ్వు ఎలా వాడతావో దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు ఆధిక్యత ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఏది పడితే అది చేసేస్తానంటే చెయ్యి. కానీ దాని యొక్క ఖచ్చితంగా పర్యవసానం నీ జీవితంలో నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఎవరు అతిథులు కాదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచించండి. దావీదు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనకి ముందు ఏషేబు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్. ఏషేబు పాపము చేయడానికి అవకాశం ఉంది, రైట్ కదా. కానీ ఏషేబు పాపం చేయలేదు, పాపము నుండి దూరంగా పరిగెత్తాడు. ద సేమ్ ఏషేబు పాపము చేయొచ్చు, చేయకుండా పారిపోవచ్చు. ఏది సెట్ చేసుకున్నాడు కదా. ఇంకొకటి, ఏషేబు పాపం చేసిన ఏషేబుని అడిగేవాళ్ళు ఎవరు లేరు, ఏషేబుని చూసేవాళ్ళు కూడా లేరు, ఏషేబుని గద్దించేవాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ ఏషేబు ఫ్రీడమ్ ఉంది, స్వేచ్ఛ ఉంది, పాపము చేయడానికి అవకాశం ఉందని పాపం చేయలేదు. ఏషేబు పాపము నుండి దూరంగా, అంటే తనకున్న స్వతంత్రతను రైట్ వేలో వాడాడు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, ఏషేబు కన్నా ఎక్కువ అనుభవం కలిగిన వాడు. నేను ఇలా అంటాను, ఏషేబు కన్నా ఇంకా ఎక్కువ జీవితాన్ని రుచి చూచినవాడు. ఏషేబు కన్నా మంచి పొజిషన్లో దేవుడి ద్వారా అందలం ఎక్కిన దావీదు దగ్గరికి మళ్ళీ పాపం ఎదురు నిలబడింది.
దావీదు సాయంత్రం లేచి మిద్దె మీద అటు ఇటు వాక్ చేస్తున్నప్పుడు, ఈవినింగ్ వాక్ చేస్తున్నప్పుడు, ఒక ఆమె పక్కన స్నానం చేస్తున్నప్పుడు ఈయన కూడా ఏం చేయాలి? ముఖం తిప్పుకోవచ్చు, అటే చూడొచ్చు. ఏం చేశాడు? అటే చూశాడు. పాపము చేయొచ్చు, పారిపోవచ్చు. ఏం చేశాడు? పాపము. యేషేబు తనకున్న స్వతంత్రతను రైట్ వేలో ఆలోచించాడు. ఒక మాట గలతీ పత్రికలో పౌలు రాస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీలు 171 పేజ్, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. చూడండి ఏముంది అక్కడ. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసమను కాడి కింద చిక్కుకొనకుడి. చూసారా ఏమంటున్నాడో? దేవుడు మనకేమిచ్చాడు? స్వతంత్రతనిచ్చాడు. అయితే ఆ స్వతంత్రతను మీరు ఏం చేయాలి తెలుసా? మీ ఇష్టం వచ్చినట్టు వాడకండి. దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. అయితే నువ్వేం చేస్తున్నావు ఆలోచించు. మనం చాలాసార్లు నా జీవితం నా ఇష్టం అనుకుంటాం కదా. నా జీవితం నా ఇష్టం, నేను ఏదైనా చేసేస్తాను అనుకుంటావు. జాగ్రత్త. ఖచ్చితంగా మనం చేసే ప్రతిదానికి ఈ స్వతంత్రత ఇచ్చాడు దేవుడు. అయితే ఈ స్వతంత్రతను పౌలు ఇదే పత్రికలో రాస్తూ అంటున్నాడు, శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. దేవుడు స్వతంత్రత ఇచ్చేశాడని నీ శరీరాన్ని బట్టి ఎలా పడితే అలా ప్రవర్తిస్తావా? ప్రవర్తించకూడదు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు స్వతంత్రత ఇచ్చాడు. ఒకవేళ స్వతంత్రత ఇవ్వలేదు అనుకుందాం, మనం మనుషులుగా ఉండేవాళ్ళం కాదు. ఎలా ఉండేవాళ్ళం తెలుసా? మనం కూడా కంప్యూటర్లాగా ఉండేవాళ్ళం. కంప్యూటర్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ప్రోగ్రామింగ్ ఇస్తే ప్రోగ్రామ్ను బట్టి కంప్యూటర్ పనిచేస్తుంది. మనం కూడా అలా అయ్యేవాళ్ళం. కానీ దేవుడి చిత్తం అది కాదు. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే, స్వతంత్రత దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఈరోజు స్వతంత్రత తీసుకోవచ్చు. సువార్త చెప్తాం చాలా స్థలాల్లో. సువార్త చెప్పిన తర్వాత ఆల్టర్ కాల్ ఇస్తాం. యేసు ప్రేమను చెప్పిన తర్వాత, సువార్తను ప్రకటించిన తర్వాత ఎవరైనా క్రీస్తును వెంబడించాలి అని అనుకుంటే లేచి నిలబడండి అంటాం. దట్స్ ఆల్టర్ కాల్. బలంతం లేదు అక్కడ. ఒకవేళ దేవుని నమ్ముకున్నట్టు అనుభవం కలిగి ఉంటే ఖచ్చితంగా లేచి నిలబడతారు. కొద్దిమంది నుంచుంటారు, చాలామంది నుంచోరు. దేవుణ్ణి వెంబడించవచ్చు, వెంబడించకపోవచ్చు. దేవుని నమ్ముకోవచ్చు, నమ్ముకోకపోవచ్చు. సిలువను మోయొచ్చు, సిలువను విసర్జించి వదిలేసి వెళ్ళొచ్చు. సో ఫ్రీ విల్. దేవుడు స్వతంత్రతనిచ్చాడు. అయితే ఈ స్వతంత్రతను శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. జాగ్రత్త. స్వతంత్రత ఉంది అని నువ్వు ఎలా పడితే అలా ప్రవర్తించద్దు. నన్ను ఎవరు అడగరని నువ్వు ఎలా పడితే అలా జీవించద్దు. నన్ను ఎవరు చూడటం లేదని నువ్వు ఎలా పడితే నీ జీవితాన్ని కొనసాగించకండి. నేను ఎవరికి ఉత్తరవాదిని కాదు అని నువ్వెన్నడూ ఆలోచించకండి. ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని పరీక్షించి చూస్తున్నాడు దేవుడు. ప్రతిదానికి, మానవుడు చేసిన ప్రతిదానికి దేవుడికి లెక్క అప్పగించాలి. ఇందులో ఎవరు అతిథులు కాదు. ఈరోజు నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. స్వేచ్ఛ ఉందని, స్వతంత్రత ఉంది అని ఒక మేబీ టీనేజ్ గర్ల్, యవనస్తులకి బాగా ఈ వాక్యం కనెక్ట్ అవుతుంది. ఒక యవనస్తురాలు తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది. నన్ను ఎవరు అడగరు అనుకుందేమో, నేను ఎవరికి ఉత్తరవాదిని కాదనుకుందేమో. తన జీవితం కుటుంబాన్ని అప్రదిష్ట పాలు చేసింది. తన జీవితం రక్తపాతానికి కారణమైంది. తన జీవితం అన్నలు హంతకులుగా మారడానికి కారణమైంది. తన జీవితం వృద్ధాప్యంలో తన తండ్రి దుఃఖంతో సమాధిలోకి వెళ్ళడానికి కారణమైంది. ఆమె ఎవరో కాదు, బైబిల్ గ్రంథంలో రాయబడిన దీనా. నిజంగా యవనస్తులకి ఎంత చెప్పిన ఎన్రాళ్ళు కదా. ఒకవేళ తల్లిదండ్రులు ఏదైనా చెప్తే వాళ్ళు అంటారు, ఏమంటారు తెలుసా? నీకేం తెలుసు కదా, నీకేం తెలుసు, అన్నీ నాకే తెలుసు. పైగా తల్లిదండ్రులు చెప్పే మాట, పెద్దలు చెప్పే మాట, పెద్దలు గీసిన హద్దులు, వాటిల్లో ఉండడానికి యవనస్తులు ఇష్టపడరు. బహుశా తాత్కాలికంగా వాళ్ళకు ఒక జైల్లాగా ఉంటుందేమో. ఎప్పుడైతే తల్లిదండ్రులు గీసిన గీత దాటారో ఆ దినాన వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నిజంగా ఈ మాటలు యవనస్తులకు ఒక పెద్ద ప్రేరణగా నిలవాలి.
ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్న బైబిల్ గ్రంథంలో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 34వ అధ్యాయం, ఆదికాండం 34వ అధ్యాయం. కొన్ని వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం చూడండి. లేయా యాకోబునకు కని కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఏం చేసింది? ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళింది. ఒక్కటే వెళ్ళిందా? బ్యాచ్ని తీసుకెళ్ళిందా? అందరు చెప్పండి. ఒక్కటే వెళ్ళింది. ఆ దేశపు నెలిన హివ్యుడైన హమోరు కుమారుడైన షెకెము ఆమెను చూచి అయిపోయింది. వెళ్ళింది ఒక్కటే. ఆ ఊరిని పరిపాలిస్తున్న సామంత రాజు అనుకోవచ్చు. ఆ ఊరి రాజుగారి కొడుకు యువరాజు పేరు రాయబడింది. షెకెము ఆమెను చూచి ఎవరిని చూశాడు? తల్లిదండ్రుల పర్యవేక్షణలో లేని దీనాను చూచాడు. ఒంటరిగా తిరుగుతున్న దీనాను చూచాడు. ఒంటరిగా ప్రయాణం చేస్తున్న దీనాను ఈ యువరాజు చూచి చూడండి ఏం జరిగింది అక్కడ. ఆమెను చూచి అడుగు ముందుకేశాడు. ఆమెను పట్టుకొని ఎంత దాకా వెళ్ళింది? పట్టుకున్నాడు. ఎవరన్నా ఉంటే పట్టుకుంటాడా? తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటే పట్టుకుంటాడా? వాడు పట్టుకోడు. ఒంటరిగా ఉందని పట్టేశాడు. జాగ్రత్త, యవనస్తులకు ఒక హెచ్చరిక. ఒంటరిగా ఉండకండి. తల్లి నీడలో, తండ్రి సంరక్షణలో, ప్రభు రెక్కల నీడలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడాలి. ఏ స్థలం ముందు నువ్వు నిలబడాలో అక్కడే ఉండాలి తప్ప కాని స్థలాలకు, కాని ప్రజలకు, కాని వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. దీనా జీవితం నాశనం అయిపోయింది. ఆలోచించండి. ఈ వాక్యంలో ఇంకొక మాట చూడండి ఏం జరిగింది అక్కడ. హమోరు కుమారుడైన షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెనుతో శయనించి పాడు చేసేసాడు. ఆమెను రేప్ చేసి పడేశాడు. మానభంగం చేసేసాడు ఆమెని. నిజమే, ఎన్ని జరుగుతున్నాయి లోకంలో ఇలాగా. ఎంత బాధ కదా. ఆలోచించండి. చూడండి, ఆమెను అవమానపరిచెను. ఎంత ధైర్యం వాడికి. ఇశ్రాయేలీల ఆడబిడ్డను పట్టుకొని, ఇశ్రాయేలీల ఆడ కూతురును పట్టుకొని ఒక అన్యుడు ఏం చేశాడు? పాడు చేశాడు. లోకంలో ఇది జరుగుతుంది ఇప్పుడు. క్రైస్తవ బిడ్డలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత పద్ధతిగా ఉండాలి. జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులను వాడిని విడిచిపెట్టకూడదు. తల్లిదండ్రుల సంరక్షణలో బిడ్డ ఉండాలి. ఎందుకు తెలుసా? లోకమంతా దుష్టుడు సాంగత్యంలో ఉంది. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించకూడదు. ఎందుకు తెలుసా? లోకము దుష్టుని చెందుతుంది. ఈ లోకములో మీకు ప్రమాదం. ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు. లోకము వాడి చెందుతుంది. బయటికి వెళ్తే చాలు పాడైపోతారు పిల్లలు. అంత భయంకరమైన ప్రమాదంగా ఉంది బయట పరిస్థితులు. ఎంత పాపముతో నిండి ఉంది మనుషుల జీవితాలు, ఎంత దుష్టత్వంతో నిండి ఉంది మనుషుల జీవితాలు. ఆలోచించండి ఒక్కసారి. పోయిన పిల్లలు బాగున్నారని తల్లిదండ్రులు అనుకుంటుంటే నేను అంటాను వారు బాగలేరని దేవుని వాక్యం చెప్తుంది. ఆలోచించండి. పిల్ల బయటికి పోయింది. ఎందుకో తెలుసా? ఆ ఊరి పిల్లలను చూసొద్దామని. ఇంట్లో ఉంటే బహుశా ఈ బాధ ఉండేదేమో కాదేమో, జీవితం నాశనం అయ్యేది కాదేమో. కానీ చూడండి అమ్మ ఏం జరిగిందో, ఎంత విపత్తు జరిగిందో. పట్టుకొని ఆమెను పాడు చేశాడు, అవమానపరిచాడు. 3వ వచనం, అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండేనో. ఏంటంట? అతని మనసు ఎవరి మీద ఉంది? దీనా మీదనే ఉందంట. చూడండి, ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఏం చేశాడు? ప్రేమించి పాడు చేశాడా? పాడు చేసి ప్రేమించాడా? పెద్ద చెప్పండి. పాడు చేసి ఏమంటారు ఈ ప్రేమని? ఏం పెట్టాలి? ఈ ప్రేమకు పేరు పెట్టండి. పిచ్చి ప్రేమ ఇది కదా. ప్రేమ కాదు ఇది, ఆకర్షణతో కూడిన ప్రేమ కదా. లోకంలో ప్రేమలో దోమలు, చీమలు ఎన్ని ఉన్నాయి. ప్రేమలు అంటారా వాటిల్ని? విచిత్రంగా అనిపిస్తుంది కదా. విచిత్రం, చాలా విచిత్రం. ఇన్ని సంవత్సరాలు కాచి పెంచి తల్లిదండ్రుల సంరక్షణ నేడును వదిలిపెట్టి ఎంత విచిత్రం అనిపిస్తుంది. చెప్పకుండా వెళ్ళటం, వెళ్ళి పైగా కేసు పెట్టడం. ఎవరి మీద? మాట్లాడండి. ఏం చేయాలి? కేసు పెట్టడం. ఎవరి మీద? మాట్లాడండి. తల్లిదండ్రుల మీద. ఏమని? ప్రాణహాని ఉందా? విచిత్రంగా ఉండదా ఈ మాటలు? నిజంగా ఆలోచించండి. ఎవరి మీద ప్రాణహాని? నిన్నెంతకాలం పెంచి తల్లిదండ్రులు. నా దగ్గరికి ఒక సిస్టర్ వచ్చింది, మన చర్చి వాళ్ళే.
పాపం వేకుందామనే వచ్చింది. వస్తే ఏమా ఈ టైంలో వచ్చావంటే బావు దుఃఖంగా ఏడుస్తుంది. ఏంటంటే ఆ పిల్ల వయసు 15 ఏళ్ళే, వెళ్ళిపోయింది. అరే నేను ఆశ్చర్యపోయాను. అవునా, ఎక్కడికి వెళ్ళిందమ్మా? తెలుసు బ్రదర్, నాకు అడ్రస్ తెలుసు. మీరు ఏమనుకోవద్దు ప్లీజ్, నా కోసం, మా కుటుంబం కోసం మీరు వెళ్తే వచ్చిద్ది ఆ అమ్మాయి అంటుంది. అమ్మ ఉదయాన్ని ఏమి డ్యూటీ వేసింది నాకేమో, ఎడగ పోవాలి నేను ఇప్పుడు? ఈమె దుఃఖం చూస్తుంటే చచ్చిపోతానంటుంది. పాపం అవమానం కదా, నిజంగానే ఎంత కష్టం, బాధ కదా. ఏం చేద్దాం అమ్మా, పోదాం. ఏకుందో నేను 5:15 ఆమెను ఎక్కించుకొని నేను కారు వేసుకొని పోయాం. పోయేటప్పటికి విచిత్రమైన, అప్పటికే స్నానం చేస్తుంది, ఇంట్లో కూడా చేసి ఉండదు నాకు తెలిసిన అమ్మాయి. స్నానం చేస్తుంది. నేను అన్నాను, ఎందుకు వచ్చేవాడికి కోపం వచ్చింది నాకు. ఎందుకు వచ్చేవాడికి డోర్ మూసుకొని బయలుదేరంటే అమ్మాయి అంటది, ఆయన అడగండి అంటుంది. ఎవడాడు? ఎవరిని అడగాలి? వాళ్ళ అమ్మ కోపం వచ్చినట్టుంది, జుట్టు పట్టుకొని చెంపల మీద అడ్డం కూడా పోవాలని నేను వేయాలి. ఇప్పుడు కాదు వేయాలి, ఎప్పుడు వేయాలి? ఎప్పుడు వేసింటే పోయేది. వాళ్ళేడు వెళ్ళిపోయాడు. 15 ఏళ్ళ పిల్ల ఇల్లు వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి పోయి ఆడు ఉంటాం కాక నేను పోయిన గౌరవం లేకుండా ఆయన అడగమంటాను. అమ్మా నిజంగా లోకంలో లేరా? ఎంతమంది దీనాలు ఉన్నారు లోకంలో? ఈరోజు ఆలోచించండి. ఈ వాక్య భాగం ద్వారా స్వేచ్ఛ దేవుడు మనకిచ్చాడు. ఈ స్వేచ్ఛను గురించి నీ బిడ్డలతో డిస్కస్ చేయి. స్వేచ్ఛ అంటే ఏంటో చెప్పు. స్వేచ్ఛ అంటే నీ కంట్రోల్లో ఉంటేనే స్వేచ్ఛ. నిన్ను కాదన్న రోజు వాడు స్వేచ్ఛను కోల్పోయాడు. ఈ మాట చెప్పాలి. తెలుసా, నిన్ను కాదన్న రోజు, నిన్ను వద్దన్న రోజు, నీతో నాకు సంబంధం లేదన్న రోజు, నువ్వు గీసిన హద్దుల్లో ఉండను అన్న రోజు వాడేం కోల్పోయాడు? స్వేచ్ఛ. ఆ రోజు కూడా వాడు బందీ అయ్యాడు ఎవరికో. అవునా కాదా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వీడు ఈ హమోరు ఏం చేశాడు తెలుసా? షెకెము పాడు చేసి, పైగా వాక్యంలో చూడండి ఏం చేశాడు అక్కడ. అతని మనసు యాకోబు కుమార్తెన దీనా మీద ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఎట్ట మాట్లాడాడు? ప్రీతిగా మాట్లాడాడు. ఏం మాట్లాడుంటాడో, ఏం చెప్పుంటాడు చెప్పండి? నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే చచ్చిపోతా, నీకోసం నా ప్రాణం అన్నా ఇస్తా, ఇంకేంది దూకమన్నా దూకుతా, ఎక్కమన్నా ఎక్కుతా, చెప్పరా? ఇయేగా. ఏ ఊరినైనా కనపడి ఇంతకన్నా మళ్ళీ కొత్త డైలాగులు లేవు. నువ్వే, అందరికన్నా నువ్వే ఎక్కువ అంటాడు కదా. అందుకు పాపం ఈ అమ్మాయి వాళ్ళ మాటలిని ఎంతమంది షెకెమని అమ్మడి పరిగెత్తుతున్నారు తల్లిదండ్రులు విడిచిపెట్టి. జాగ్రత్త, షెకెం అనేవాడు లోకంలో తిరుగుతున్నాడు. అనేక ఆడబిడ్డలను పాడు చేయడానికి, అనేకులను పట్టుకోవడానికి, అనేక మంది జీవితాల్లో చెరపడానికి అపవాది ఎవరి రూపంలో? షెకెం రూపంలో. వాడు వెళ్తే చాలు కనబడిపోద్దాడు. అమ్మా ఎంత పవిత్రంగా ఉండాలి ఆడపిల్లలు. జాగ్రత్త. జీవితం ఎంత విలువైంది తెలుసా? దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితం పరిశుద్ధంగానే ఉండాలి. కళంకము, మచ్చ, డాగు ప్రభు మిమ్మల్ని కనికరించేదాకా ఆ జీవితం అలాగా కొనసాగనివ్వండి. ఎందుకో తెలుసా? ఆ పరిశుద్ధత ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంత కళంకం వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో పనిచేయడు. ఆలోచించాడు ఒకసారి. ఏంటంట? ఏం చేశాడు? ప్రీతిగా మాట్లాడి, పైగా అతని మనసు ఆమె మీద ఉందంట. ఇప్పుడు అతని మనసు ఆమె మీద ఉండడానికి ఎంతకాలం అయింది పరిచయం వీళ్ళకి? ఇందాకే పరిచయం. చూడండి, అంత అయిపోయింది. చూడండి, ప్రేమించి ప్రీతిగా మాట్లాడి 4వ వచనం, ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హమోర్ని అడిగాను. ఏమడిగాడు? వాళ్ళ నాన్న చెప్పాడు, ఈ పిల్లని నాకు పెళ్ళి చెయ్యండి. వీడి పెద్దలంటే గౌరవం ఉందా? లేదు. శాస్త్రం చేశాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి? వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి. ఇదేగా నేడు జరుగుతుంది కదా. పిల్లలు వచ్చి ఏం చెప్తారు? పెళ్లి చేయి, చేస్తావా? చేసిందాక ఆడ అవుతున్నారు. చూడండి ఏం జరిగింది ఇక్కడ. ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి తండ్రి హమోర్ని అడిగాను, తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని. అమ్మా, ఇంతకన్నా కష్టం ఏ తండ్రి కన్నా వచ్చిద్దా? తన కూతురు ఏమైపోయిందని తెలిసింది, చెడిపోయింది, చెరిపేశాడు, పాడు చేశాడు ఒకడు అని విని, తన కుమారులు పశువులతో పొలములో నుండిన వారు వచ్చు వరకు ఊరకుండెను. జరిగిన సంగతి ఈ అధ్యాయం. దీనా, మొదటికి వస్తున్నాను. దీనా,
యాకోబు కనిన కుమార్తె అయిన దీనా లేయాకు కన్నాడు. యాకోబుకి 12 మంది కొడుకులు. వాక్యంలోకి వెళదాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయాన్ని చదవండి. ఈ అధ్యాయాన్ని విశ్లేషించేయండి. మీ ఇంట్లో యవనస్తులు ఉంటే, ఒకవేళ మీ చుట్టుపక్కల యవనస్తులు ఉన్నాయి, ఈ వాక్యాన్ని ఈరోజు నువ్వు ఏదైతే దేవుడు నీతో మాట్లాడాడో, ఏదైతే నువ్వు అభ్యాసం చేసావో ఈ వాక్యాన్ని మాట్లాడు. అనేక యవనస్తులతో మాట్లాడు. జీవితాలు ఎలా పాడైపోకూడదో చెప్పండి వాళ్ళకి. దేవుని దగ్గర ఉంటే, దేవుడిచ్చిన హద్దులలో జీవితం ఉంటే జీవితాలు ఎంత భద్రంగా ఉంటాయో మీ పిల్లలతో మీరు చెప్పండి. వింటున్నారా? తిరుగుబాటు స్వభావం మానుకోమని చెప్పండి. తల్లిదండ్రుల మాటే వారి జీవితంలో వేదవాకుగా చెప్పండి. తల్లిదండ్రుల హద్దులే దేవుని హద్దులని చెప్పండి. ఇది మనం ఖచ్చితంగా మన గృహాలలో చెప్పగలం. ఆలోచించండి. దీన ఏమైందంటే స్వేచ్ఛను కోరి నష్టపోయిన ఓ యువతి విషాద గాథ. ఈరోజు టైటిల్ అది, స్వేచ్ఛను కోరి నష్టపోయింది. నిజమే, స్వేచ్ఛ ఉందని ఏది పడితే అది చేస్తే మొత్తం మీద మనకి మిగిలేదేంటో తెలుసా? నష్టము తప్ప ఇంకేం మిగలదో. జీవితం నష్టం తప్ప ఏది ఉండదు. స్వేచ్ఛ ఉందని సిగరెట్లు తాగేస్తే వాడికి క్యాన్సర్ వచ్చి పోతాడు. ఇప్పుడు ప్రశ్న, సిగరెట్లు తాగేవాడిని సిగరెట్లు మానమంటే మానతాడా? మానడో. ఎందుకు తెలుసా? వాడు దానికి బందీ అయిపోయాడు. ఆలోచించండి. మొదట సాటుగా తాగుతాడు కదా, ఎవరు లేని చోట, కాలువ గట్టుల్లో, కొండల్లో, కోనల్లో, పుట్టల్లో, చెరుకు పొదల్లో తాగుతాడు. అక్కడి నుంచి ప్రారంభమైన వీడు అడుగులు మైదానాల మీదకి వచ్చిద్ది. మైదానాల మీద నుంచి ప్రారంభమైంది ఎక్కడికి వస్తాడు? సెంటర్లో మూల తాగుతాడు. చివరికి పబ్లిక్లో ఇంటి ముందు కుర్చీ చేసుకొని హీరో లెవెల్లో సిగరెట్ తాగుతాడు. పనికిమాలినాడు. పిల్లల ముందు తాగుతాడు. అది హీరోయిజం అనుకుంటాడు. వాడు బందీ, వాడు ఒక బానిస కదా. అది సిగరెట్ తాగటం, అది హీరోయిజం లాగా ఫీల్ అవుతాడు. వాడు ఏం చేస్తున్నాడు? అందరి ముందు పబ్లిక్గా. సిగరెట్ అనేది ఏంటో తెలుసా? ఊపిరితిత్తుల్ని ఏం చేసిద్ది? కాల్చిద్ది. అంటే పబ్లిక్ ఇంటి ముందు ఏం కాల్చుకుంటున్నాడు? అందరూ చెప్పండి, ఏం కాలుస్తున్నాడు? ఊపిరితిత్తులు కాలుస్తున్నాడు. అందరు నన్ను చూడండి. కాల్చడం ద్వారా నిప్పున్న చోట ఏమొచ్చింది? నోట్లో నుంచి పొగ తెస్తుందంటే మంట ఎక్కడా? ఈ విషయం చెప్పండి సిగరెట్ తాగేవాడికి. ఏమా ఎంత దారుణం! పిల్లల ముందు సిగరెట్ తాగేవాడు, పిల్లల్ని ఎత్తుకుని సిగరెట్ తాగేవాడు. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. అసలు వాళ్ళు మనుషుల పశువులు అనిపించింది. నిజంగా ఎంత బాధాకరమైన విషయం ఆలోచించండి. దేవుడు లేకపోతే దుష్టత్వం, దేవుడు లేకపోతే జీవితాలు ఎట్టుపోతున్నాయో తెలియదు. దేవుడు లేని జీవితాలు అంధకారం. అందుకే దేవుడు కావాలి మానవ జీవితాలకి. దేవుడు లేకుండా బ్రతికేద్దాం అనుకుంటే కుదిరిద్దా? కుదరదు. జీవితం ఏంటో తెలియదు. ఇక్కడ గమనించండి. ఈ వాక్య భాగంలో యాకోబుకి 12 మంది కొడుకులు. 12 మంది కొడుకుల్లో ఒకటే పిల్ల, ఆడపిల్ల. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? 12 మంది ఆడపిల్లల్లో ఒక మగ పిల్లడు ఉన్న చిక్కే, 12 మంది మగోళ్ళల్లో ఒక ఆడపిల్ల ఉన్న చిక్కే. ఈ పిల్ల ఎట్ట పెంచబడి ఉంటుంది? పెద్దోడు, ఇద్దరు పిల్లల్లో పెద్దోడనేమో పెద్దోడా అంటావు, తర్వాత చిన్నోడనేమో చిన్నోడా అంటావు. ఈ చిన్నోడితోనే చిక్కు. ఎందుకు? చిన్నోడని గారాభంగా పెంచుతావు, నాశనం చేస్తావు. అవునా కదా? ఏది అడిగితే అది ఇస్తావు. మీకు విషయం తెలుసా? పెద్దగా మనం గొప్పగా ఫీల్ అవుతాం. మా పిల్లోడికి అన్నీ కొనిచ్చానని. కొనిచ్చి ఏం చేసావాడిని? నాశనం చేసావు. హద్దులు. నీకు హద్దులు ఉండాలి. తల్లిదండ్రులుగా నీ బిడ్డలకి హద్దులు ఉండాలి. ఇద్దరికి హద్దులు లేకపోతే ఇద్దరికి ప్రమాదమే. జరిగింది అదే ఏడ. ఇది అందరికీ పాఠం. స్వేచ్ఛ, నా జీవితం, నా ఇష్టం అనుకునేవాడికి ఒక పాఠం ఇది. ఇది నాకు సంబంధం లేదంటే కుదరదు. ఈ పాఠం అందరికి పాఠమే ఇది. యాకోబు చూడండి, దేవుడు యాకోబును నడిపిస్తూ వచ్చాడు. మనందరికీ తెలుసు. యాకోబు అన్నను తండ్రిని మోసం చేసి 20 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఇది. వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ మామ కూడా మోసం చేశాడు. మనందరికీ తెలుసు. వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి 6 సంవత్సరాలు పనిచేశాడు. ఇంకా పని చేస్తుంటే అడిగాడు, నేను నీ కూతురు నీవు నాకు అని అన్నప్పుడు 7 సంవత్సరాలు కొలువు చేయి అన్నాడు. మనందరికీ తెలుసు. ఈయన ప్రేమించింది ఎవరిని? చిన్న అమ్మాయిని. చిన్న అమ్మాయి పేరు ఏం పేరు? రాహేలు. రాహేల్ను ప్రేమిస్తే ఎవరినిచ్చి చేశాడు ఆయన? రాత్రిపూట లేయానిచ్చి చేశాడు. ఎట్ట చేస్తుంటాడు లేయానిచ్చి? ఏమో ఆ రోజుల్లో ఏం జరిగిందో ఏమో. అప్పుడప్పుడు కొన్ని పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటాం. ఒక పెద్ద తెర, అటేమో అమ్మాయి, ఇటేమో
అబ్బాయి తాళి కట్టిన తర్వాత తెరదీసే సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. అట్లా జరిగి ఉంటుంది నాకు తెలిసి. తాళి కట్టాడో ఏం జరిగిందో తెలీదు, తెరదీగానే ఎవరున్నారాడా? అవును కదా. ఈ మధ్య పాస్టర్లు కూడా స్టేజ్ మీద అడుగుతున్నారు, వెయ్యిలు తీపిచ్చి నువ్వు చూసిన అమ్మాయి ఈ అమ్మాయి ఏమో జాగ్రత్తగా చూడు అంటున్నారు. ఎందుకు వచ్చిన గొడవ? ఏం ప్రమాదం పొంచుకు రాకముందే. అప్పుడు అబ్బాయి ఇంకోసారి చూసి అవునన్నప్పుడు ఇప్పుడు గట్టు తాళి. ఇప్పుడు పొరపాటున అబ్బాయి నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కదా అని అనుకోండి, ఏమవుద్ది? అందుకని నువ్వే కదా ఈ అమ్మాయే కదా అంటారు. పాపం ఆ అవకాశం లేదు ఆయనకి. ఎవరికి? యాకోబుకి. పెళ్ళయింది. అయితే అక్కతో పెళ్ళైనా లేయాతో పెళ్ళైనా మనసంతా ఎవరి మీద ఉంది? బైబిల్ గ్రంథం రాయబడింది ఆమె మీదే ఉన్న మనసు. వాళ్ళ మామతో గొడవ దిగాడు. నేను ప్రేమించింది ఆమెను కదా, నువ్వేం తిట్ట చేసావంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఇది మా దేశ సాంప్రదాయం కాదు, పెద్ద అమ్మాయిని పెట్టి చిన్న అమ్మాయికి పెద్ద అమ్మాయిని పెట్టి చిన్న అమ్మాయికి పెళ్ళి ఎలాగ చేస్తావు? అయితే నేను ఏం చేయమంటావు? ఇంకో సంవత్సరం, కొన్ని సంవత్సరాలు పని చేసుకో, మళ్ళీ 7 మొత్తం 6 7 7 మొత్తం ఎంత? 20. పాపం 20 సంవత్సరాలు పనిచేశాడు. మొత్తానికి అనుకున్నట్టు ఆమెను కూడా భారీగా పొందాడు. ఎవరిని? రాహేలు. 2 ఉపపత్నులు మొత్తం కలిపి ఇతనికి మొత్తం పిల్లలు మొత్తం 12 మంది మగపిల్లలు, 1 ఆడపిల్ల. మొత్తం ఎంతమంది? ఇది సంతానం. దేవుడు యాకోబుతో విషయం చెప్పాడు, యాకోబు నువ్వు లేచి 20 సంవత్సరాల క్రితం నీకు నిచ్చెన వేసి నీకు కనబడినప్పుడు నువ్వేం చెప్పావు? నేను ఈ స్థలానికి తిరిగి వస్తాను, నీకు ఈ రాయిని నిలబెట్టి ఏమన్నాడు? ఈ స్థలం దేవుని మందిరం అవుతుంది, నేను తిరిగి వస్తానన్న సంగతి యాకోబు మర్చిపోయాడు. దేవుడు గుర్తు చేసిందాక గుర్తులేదు. ఇప్పుడు యాకోబును బయలుదేరి వెళ్ళమన్నాడు. ఎక్కడికి? బేతేలుకి. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఇప్పుడు యాకోబు ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకి వెళ్ళాలా లేదా? మాట్లాడండి. బేతేలుకి వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. బేతేలుకి వెళ్ళే క్రమంలో జాగ్రత్తగా వినండమ్మా. బేతేలుకి వెళ్ళే క్రమంలో బేతేలు వెళ్లకుండా కానాన్లోకి వెళ్ళిపోయాడు దగ్గరగా. అయితే అక్కడ ఎక్కడంటే షెకెము అనే ప్రాంతంలో గుడారం వేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు స్ట్రైట్గా బేతేలుకి వెళ్ళిపోయి ఉంటే ఈ గోలంత ఉండేది కాదు, మధ్యలో ఆగాడు. ఎక్కడ ఆగాడంటే షెకెము అనే ప్రాంతంలో ఆగాడు. ఇక్కడ ఈ ముందు అధ్యాయంలో మనం చూస్తాం, అది కూడా చూడండి. అది చూస్తే మీకు అర్థం అవుతుంది. 33వ అధ్యాయం 33:18 వచనం చూడండి. ఇప్పుడు 34 చదువుకున్నాం కదా, 33:18. అట్లు యాకోబు పద్దన రాముల నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలో ఉన్న షెకెము అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఊరి ముందర తన గుడారములు వేశాను. ఎక్కడ ఆగాడు? షెకెము ఆగాడు. ఈయన వెళ్ళాల్సింది ఎక్కడికి? బేతేలుకి వెళ్ళాలి. అందరు చెప్పండి, వెళ్ళాల్సింది ఎక్కడికి? కానీ ఎక్కడ ఆగాడు? షెకెము దగ్గర ఆగాడు. ఇక్కడ చూడండి, ఆగాను, అక్కడ గుడారములు వేసాను. గుడారములు వేసాడంటే ఉందామనే పోదామనే? ఉందామనే కదా. దెన్ చూడండి, మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారులు యొద్ద 100 వరహాలు కొన్నాడంటే ఉందామనే పోదామనే? మాట్లాడండి. ఉందామనే కదా. దేవుడు వెళ్ళమంది ఎక్కడికి? బేతేలుకి. ఈయన ఎక్కడున్నాడు? షెకెము దగ్గర ఉన్నాడు. పైగా దాన్ని కొన్నాడు. దాని పక్కన చూడండి, అక్కడ బలిపీఠము కట్టించి, ఈయన బలిపీఠం కల్చాల్సింది ఎక్కడ? బేతేలులో. కానీ కట్టింది ఆడ. ఇప్పుడు ఒక ప్రశ్న, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యాకోబు తిన్నగా బేతేలుకి వెళ్ళుంటే ఈ రాద్ధాంతం అయ్యేదా? సమస్య ఎవరిది? ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది కూడా ఉంది? యాకోబుది కూడా ప్రాబ్లం. ఇక విషయానికి వద్దాం. ఈ విషయం మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు యాకోబు షెకెము దగ్గర ఆగకపోతే ఈ పిల్ల వాళ్ళ కూతురు, ఈ ఒక్కగానొక్క బిడ్డ ఆ ఊరు చుట్టానికి పోయేది కాదు, ఆ షెకెము తగులుకునేవాడు కాదు ఈ పిల్లకి. అవునా కాదా? అంటే ఇప్పుడు ఇక్కడ ఆగడానికి కారణం ఎవరు? యాకోబే. నేను అంటాను, యాకోబు నిర్ణయం సరిగ్గా లేదు. అంటే వినండి, చాలా కష్టాలకి కారణం ఎవరంటే మనమే. దేవుని మాట వినకపోవడమే మన కష్టాలకు కారణం. మన బాధలకు కారణం దేవుని మాట వినకపోవడమే. మన నష్టాలకు కారణం దేవుని మాట వినకపోవడమే. మన ఇంటిలో శాంతి సమాధానాలు లేకపోవడం దేవుని మాట వినకపోవడమే. నీవు నా మాట వినాలని నేనెంతో కోరుచున్నాను అన్నాడు.
ఎవరి మాట? దేవుని మాట. వింటున్నామా? వినం. ఇష్టమైతే వింటాం, కష్టమైతే వినం. ఇక విషయానికి వద్దాం. అక్కడ ఆగాడు, షెకెము అనే దగ్గర ఆగాడు. ఇంకొంచెం దూరమే, ఇంకా నెక్స్ట్ అడుగు బేతేలు వేస్తాడు. పైగా ఇక్కడ ఆగాడు. ఎందుకంటే బహుశా ఈ ప్రాంతం నచ్చిందే. ఎంత పెట్టి కొన్నాడు దాన్ని? 100 కొంటే కొన్నాడు. గుడారాలు వేశాడు. పైగా ఆ ఊరు వాళ్ళ దగ్గర కొన్నారు. ఒక ప్రశ్న, వీళ్ళ తాతగారు ఎవరు? తాత యాకోబు తాత అంటే ఎవరండి యాకోబు తాతగారు? అబ్రహామే. అబ్రహాం కూడా ఒక భూమి కొన్నాడు. దేనికి ఆ భూమి? సమాధికి కొన్నాడు. అంటే మనకు కావాల్సింది భూమి దేనికి? అందరూ చెప్పండి, ఉందా సమాధి భూమి మీకు? విచిత్రం ఏంటిదంటే మనకు సమాధి భూమి ఉండదు. చచ్చిందాక ఏడబెట్టాలో మనకే తెలీదు. ఏడ ఖాళీ ఉంటే ఆడ దవ్వుతారు. అసలు మనకు ఉండాల్సింది ఏ భూమి? సమాధికి భూమి. 6 అడుగులు చాలు. 6 కూడా అవసరం లేదు, 4 ఇప్పుడు తగ్గింది. పెట్టి కూడా పెద్దగా చేయట్లా. ఇదివరకు 6 కావాలి, 4 చాలు. ఇప్పుడు రాను 2 పెట్టి మొయ్యటానికి మన బతుకు ఎట్టయిపోయింది. నిజంగా ఆలోచించండి. రాను మనిషి జీవితాలు ఎలా ఇది? ఆస్తులు సంపాదిస్తావు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తావు, కానీ అవేవి నీతో రావు. అబ్రహాం యాక్యురేట్. దేని తెలుసా? వాళ్ళ భార్య చనిపోతే, శారా చనిపోతే, ఆయన శారాను పాతి పెట్టడానికి స్థలం లేకపోతే వెళ్ళి అడుగుతున్నాడు. హేతు కుమారులను అడుగుతున్నాడు, అయ్యా నా భార్య చనిపోయింది, నా భార్యను పూడ్చిపెట్టడానికి నాకు స్థలము లేదు, నా భార్యను పూడ్చిపెట్టడానికి నాకు స్థలం కావాలి, నాకు స్థలం అవ్వండి అంటే హేతు కుమారులు అంటున్నాడు, నీవు మా మధ్య రాజుగా ఉన్నావు, నీ భార్య చనిపోతే నీ భార్యను పాతి పెట్టడానికి స్థలం ఇవ్వని వాడు మాలో ఎవడు? నిజంగా అబ్రహాం ఎంత మంచి సాక్ష్యం. అబ్రహాము సమాధి కొరకు స్థలం కొనుక్కున్నాడంటే ఏమర్థమవుతుంది? ఈ భూమి మీద మనకు శాశ్వతం ఏది? శాశ్వతం ఒకటే. ఏంటది? సమాధి. అవును, అలెగ్జాండర్ ద గ్రేట్ చచ్చిపోయినప్పుడు ఆయన సమాధి మీద ఈ మాటలు ఉంటాయి. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మహాచక్రవర్తిని పూడ్చిపెట్టడానికి 6 అడుగుల స్థలం సరిపోయింది. ఎంత సరిపోయింది? నిజంగా ఈ ప్రపంచం అంతా ఎవరిది? ఆయన బతుకున్నప్పుడు ఆయనదేగా. ప్రపంచాన్ని జయించాడా లేదా? కానీ ఏమైనా పట్టుకుపోయాడా? చివరికి మిగిలింది ఏంటి ఆయనకి? ఎన్ని అడుగులు? ఆయన అంత ఎత్తోడు కాబట్టి 6 అడుగులు. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఆలోచించండి. కానీ ఈ యొక్క మనవడు ఏం కొన్నాడు? స్థలం కొన్నాడు, గుడారాలు వేశాడు, 100 వరహాలు ఇచ్చి కొన్నాడు. పైగా బలిపీఠం బేతేల్లో కట్టాల్సింది పోయి ఏడగట్టాడు? షెకెములో కట్టాడు. పొరపాటు ఉందా లేదేంది కదా? పొరపాటు. చూడండి ఏం జరిగింది ఇక్కడ. స్వేచ్ఛను కోరింది, ఆ ఊరు వచ్చింది. బహుశా ఆ ఊరు బాగుందేమో, ఆ ఊరు ఆహ్లాదంగా ఉందేమో, ఏమో తెలియదు ఏం జరిగిందో. ఈ కూతురు దీనా, మంచి పేరు పెట్టాడు దీనా. ఈ దీనా అనే పేరు బహుశా బైబిల్ గ్రంథంలో ఈ దీనా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక చరిత్రలో ఉంది, బైబిల్ గ్రంథంలో లేదు. ఆ చరిత్రలో ఏముందంటే యోబు భార్య పేరు కూడా దీనా అని ఉంది. యోబు భార్య. బహుశా చాలామంది చరిత్రకారులు అంటారు యాకోబు దీనా పేరు పెట్టాడు అనేది మాట. దీనా పేరు ఎందుకంటే అబ్రహాముకి దాదాపు సమకాలికుడుగా ఉన్నాడు. ఎవరంటే యోబు గ్రంథ చరిత్ర అబ్రహాము కాలానికి బహుశా బైబిల్ లెక్కల ప్రకారం ఈ యొక్క యోబు చరిత్ర సమకాలికం. కాబట్టి యోబు భార్య పేరు దీనా. కాబట్టి ఈ కూతురు పేరు ఒకే ఒక్క కూతురు కదా, దీనా పేరు పెట్టాడేమో అనేది. దీనా అనే పేరుకి అర్థం ఏంటంటే జడ్జిమెంట్, తీర్పు అని అర్థం. జడ్జిమెంట్, తీర్పు అని అర్థం దీనా అనే పేరుకి అర్థం. ఆ మాట రాసుకోండి. దీనా అంటే అర్థం ఏంటంటే తీర్పు, తీర్పు. ఇక విషయానికి వద్దాం. దీనా చూడండి, మరి ఇంట్లో చెప్పిందో చెప్పలేదో తెలియదు. సడన్గా లేచి ఆ ఊరు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? చూడండి, ఆ దీనా ఆ ఊరు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఎవరిని చూద్దామని వెళ్ళింది? ఆ ఊరి కుమార్తెలను చూద్దామని వెళ్ళింది. ఇప్పుడు ప్రశ్న, చూడటానికే కదా వెళ్ళింది, చూడటానికే కదా. చూడటానికి వెళ్తే తప్ప? ఆలోచించండి. పిల్లలు అంటారు ఊరికి అటు వెళ్ళొస్తానని. ఎందుకు? అటు తిరిగి వస్తానని. దేనికి? దేనికి? దానిలోనే ఉంది సమస్య. ఊరికే వెళ్ళరో, హృదయంలో ఏదో ఉంది. ఇక్కడ వినండి. సరే ఇలాగే అనుకుందాం, చూడటానికి వెళ్తున్నాను, ఆ ఊరి కుమార్తెలను చూడటానికి వెళ్ళాలన్న ఆశ ఉంది.
ఇంట్లో ఎవరినైనా తీసుకెళ్ళొచ్చుగా తోడు, వెళ్ళొచ్చు కదా. వాళ్ళ అమ్మని తీసుకుపోవచ్చుగా. పైగా వాళ్ళ అమ్మను కూడా వాకింగ్ తీసుకెళ్ళొచ్చుగా. వద్దు వాళ్ళ అమ్మ వస్తానన్నా వద్దు. ఎందుకు కుదరదు? స్వేచ్ఛ కుదరదు. వాళ్ళ నాన్న ఇద్దానన్నా వద్దు. ఒక్కటే పోయింది. ఒక్కటే ఎందుకు? దేనికి ఒక్కటే? ఆలోచించండి. వెళ్ళింది అంటే వినండి, స్వేచ్ఛ. నాకు ఎవరు అడ్డం రావద్దు. నాకు అన్నీ తెలుసు. చాలామంది లేరా ఇలాగనే వాళ్ళు. స్వేచ్ఛను కోరింది. అయితే స్వేచ్ఛను కోరింది. అయితే ఆ స్వేచ్ఛ నష్టాన్ని తీసుకొచ్చింది. తన కుటుంబమే నాశనం అయిపోయింది. ఎంతమంది అండి ఇలాగా? ఇంతకీ జాగ్రత్తగా వినండి. ఈ స్వేచ్ఛను కోరి నష్టపోయిన యువతి కుటుంబములో అపశృతుల వల్ల దారి తప్పిన దీన అంటాను నేను. కుటుంబములో అపశృతులు ఉన్నాయి ఎక్కడ, ఎలాగో చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వినండి, పిల్లల వరకునే దారి తప్పిపోరు. కుటుంబాలు జాగ్రత్త. పటిష్టమైన క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న బిడ్డలు తప్పిపోరు. ఎందుకంటే వాళ్ళ పునాది స్థిరంగా ఉంటుంది. జాగ్రత్త. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు పద్ధతిగా నడుచుకోవాలి. తల్లిదండ్రులు దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. దేవుని వాక్యం అనే పునాది మీద కట్టడాలు కట్టబడినప్పుడు ఆ కుటుంబాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ పిల్లలు మంచి స్టాండర్డ్స్లో ఉంటారు. జాగ్రత్తగా లేకపోతే ఆ కుటుంబాలు పతనం అవుతాయి. ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ ప్రాముఖ్యమైన విషయంలో ఒక మాట నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. 3వ వచనం చూడండి. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, అండర్లైన్, ఎట్ట మాట్లాడాడు? ప్రీతిగా మాట్లాడాడు. ఇప్పుడు ఈ పిల్లని పట్టుకొని పాడు చేశాడు. చేశాడు. ఇప్పుడు ఈ పిల్లకి అతని మీద కోపం ఉండాలా లేదా? ఉండాలా లేదా? పెద్ద చెప్పండమ్మా. ఉండాలి. కోపం లేదు. కోపం లేకపోగా వాడంట ఈ పిల్లతో ఎట్ట మాట్లాడాడు? ప్రీతిగా మాట్లాడాడు. ఫ్లాట్ అయిపోయింది. ప్రీతిగా మాట్లాడాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు ఆ పిల్ల అలాగా లొంగిపోయింది ఆ వ్యక్తికి? ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఉంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ తల్లి దీనా తల్లి పేరు ఏం పేరు? లేయా కదా. లేయాకి యాకోబుకున్న సంబంధం, తన తల్లికి తండ్రికి ఉన్న సంబంధం ఏంటో ఈ చిన్నదానికి తెలుసు. ఈ చిన్నది యొక్క తల్లి లేయా ఎంత బాధపడుతుందో ఈ చిన్నదానికి తెలుసు. ఈ చిన్నది తండ్రి ప్రేమ కొరకు తన తల్లి ఎంత ఆరాట పడుతుందో ఈ చిన్నదానికి తెలుసు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, యాకోబంట లేయాను బహుగా ద్వేషించాడంట. ఆలోచించండి. ఈ తల్లి ఈ లేయా యాకోబు ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రతినిత్యం తిరస్కారానికి గురవుతుంది, ప్రతినిత్యం అవమానానికి గురవుతుంది, ప్రతినిత్యం హేళనకు గురవుతుంది, ప్రతినిత్యం తిరస్కారానికి గురవుతుంది. అంటే ఈ చిన్నదానికి ఒక విషయం తెలుసు, మా నాన్న మా అమ్మను ప్రేమించడో. తెలుసా తెలీదా? ఎందుకని? వయసుకు వచ్చిన పిల్ల తెలియకుండా ఎందుకు ఉంటుంది? అమ్మా జాగ్రత్త. పిల్లలకి ఇప్పుడు వయసుకు రావాల్సిన అవసరం లేదు. ఇంట్లో జరిగేవన్నీ చిన్నపిల్లలకు బాగా తెలుసు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? ఇంటి గుట్టును బయలు చేసేది వాళ్ళే. తెలుసా? మనం అనుకుంటాం మా పిల్లలకి ఏం తెలియదు అనుకుంటాం. వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తారు. వినండి, ఇంటిలో సంబంధాలు సరిగ్గా లేవు. యాకోబు లేయాను పెళ్లి చేసుకున్నాడా? లేయాను కూడా ప్రేమించాలా లేదా? ప్రేమించాలి. ప్రేమిస్తున్నాడా? ప్రేమించట్లేదు. ఏం చేస్తున్నాడా? అని ద్వేషిస్తున్నాడు. ఒక మాట చదవడానికి 29వ అధ్యాయం, ఆదికాండం 29వ అధ్యాయం చూడండి. ఏం జరిగిందో అక్కడ ఆ వాక్య భాగం చదువుదాం, మనకు అర్థమవుతుంది. 29వ అధ్యాయం 31. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. కాబట్టి లేయా ఏమైంది? ద్వేషించబడింది. దాని తర్వాత రాహేలు గొడ్రాలై ఉండును. లేయా గర్భవతివై కుమారుని కని యెహోవా అన్న శ్రమను చూచి ఏం పడింది? అమ్మాయి శ్రమ పడింది. ఇందాకేమనుకున్నాం? ద్వేషించబడింది, తర్వాత శ్రమ పడింది. దాని తర్వాత ఆమె మరలా గర్భవతి కుమారుని కని ద్వేషించబడినన్న సంగతి మళ్ళీ ద్వేషించబడతా ఉంది. ఈరోజు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, భార్యాభర్తల మధ్య సంబంధం సరిగ్గా ఉందా లేదా? లేయా యాకోబు మధ్య సంబంధం బాగుందంటారా? లేదు. కాబట్టి సంబంధం బాగలేదు కాబట్టి ఆ ఫలితము ఎవరి మీద పడింది? బిడ్డల మీద పడింది. మీకు ఒక ట్రయాంగిల్ చూపిస్తాను స్క్రీన్ మీద. లుక్ దట్ వన్. ట్రయాంగిల్
ఈ రిలేషన్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీలో ఈ బాంధవ్యం చాలా ఇంపార్టెంట్. పైన దేవుడు, కుడివైపున భర్త, ఎడమ వైపున భార్య. ఇట్స్ అ రిలేషన్, ఇట్స్ అ ట్రయాంగిల్ రిలేషన్షిప్. అది మళ్ళీ చూడండి జాగ్రత్తగా. పైన దేవుడు, కుడివైపున హస్బెండ్, లెఫ్ట్ సైడ్ వైఫ్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. భర్తకి, మీరు ట్రయాంగిల్ చూడండి, ఇమేజ్ చూడండి. భర్తకి దేవునికి సంబంధం ఉండాలి, భార్యకు దేవునికి సంబంధం ఉండాలి. మళ్ళీ చెప్తాను, ఏ ఇంటిలో అయితే ఇంటిలో ఉన్న భర్తకు దేవునికి సంబంధం ఉంటుందో, ఏ ఇంటిలో అయితే భార్యకు దేవునికి సంబంధం ఉంటుందో, సంబంధం కరెక్ట్గా వారికి దేవుడితో సంబంధం ఉంది కాబట్టి ఒకరికి ఏముంటుంది? సంబంధం ఉంటుంది. దేవునితో సంబంధం ఉన్న భార్యాభర్తల మధ్య మంచి సంబంధం ఉంటుంది. దేవునితో సంబంధం లేదనుకోండి, వాటి మధ్య, భార్యాభర్తల మధ్య సంబంధం సరిగ్గా ఉండదు. మధ్యలో పిల్లలు ఉన్నారు అంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు భర్త దేవునికి సంబంధం ఉంది, భార్యకు దేవునికి సంబంధం ఉంది. ఎప్పుడైతే వీరిద్దరికి దేవునితో సంబంధం ఉందో అప్పుడే భార్యాభర్తలు ఇద్దరికి మధ్య స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది. కాబట్టి ఈ 3 బాండ్స్ మధ్య పిల్లలు పెంచబడతారు, సేఫ్ జోన్లో ఉంటారు. ఇంకా బయటికి వెళ్తారా వాళ్ళు? అందుకే కట్టడ, దట్స్ ద బౌండరీస్. ఇంకా బయటికి వెళ్ళరు. ఒక ప్రశ్న. దాని తర్వాత చూడండి, ఇప్పుడు దీనాన్ని ప్లేస్లో పెడదాం. దీనాన్ని ఏం ప్లేస్లో పెడదాం? మధ్యలో వచ్చింది దీనా. ఇప్పుడు యాకోబుకు దేవునికి సంబంధం బాగుండాలి, లేయాకి దేవునికి సంబంధం బాగా ఉంటే ట్రయాంగిల్ మధ్యలో దీనా సేఫ్ సైడ్లో ఉంది. ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉందా? లేదు. ఎందుకని? బయటికి రావడానికి ఆ సంబంధం తెగిపోలేదు. ఇంకొకటి చూపిస్తాను, నెక్స్ట్ స్క్రీన్. నెక్స్ట్ చూడండి, ఆ ఇమేజ్ చూడండి. ఇప్పుడు దీనా లోన్ ఉండాల్సిన దీనా ఎక్కడికి వచ్చేసింది? బయటకు వచ్చేసింది. అంటే యాకోబుకు దేవునికి, యాకోబుకు లేయాకి సంబంధం ఏమైందో చూడండి. ఇప్పుడు యాకోబుకి భార్య అయిన లేయాకు సంబంధం సరిగ్గా లేదు కాబట్టి ఆ సంబంధం ఏమైంది? తెగిపోయింది. కాబట్టి లోన్ ఉండాల్సిన దీనా తెగిపోయిన సంబంధం ద్వారా ఎక్కడికి వచ్చింది? బయటకు వచ్చి ఊరిలోకి వెళ్ళింది. ఎప్పుడైతే దేవునితో సంబంధం తెగిపోద్దో, ఇప్పుడు ఏమైంది? లేయా మధ్యలో ఉంది, దేవునితో సంబంధం ఉంటే మధ్యలో ఉంటుంది. కానీ ఏం జరిగింది? థర్డ్ ఇమేజ్ ఏమైంది? ఇప్పుడు యాకోబుకి తన భార్య అయిన లేయా సంబంధం ఉందా లేదా? లేదు. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏమైంది? తెగిపోయింది. కాబట్టి లోనున్న దీనా బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆడకెళ్ళింది, ఊర్లోకి వెళ్ళింది. అంటే స్వేచ్ఛ వచ్చేసింది. ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. బిడ్డలకు స్వేచ్ఛ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి. అడిగినవన్నీ కొనివ్వటం స్వేచ్ఛ కాదు, మంచి స్కూల్లో చేర్పించడం స్వేచ్ఛ కాదు, ఇంకేదో ఇవ్వడం, ఎవరికి లేని నీ బిడ్డకు నువ్వు కొనిచ్చానని సంతోషపడటం వారి జీవితాన్ని నాశనానికి నడిపించింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళ అమ్మతో యాకోబు ఎప్పుడు ప్రేమగా మాట్లాడటం దీనా చూడలేదు, ప్రీతిగా మాట్లాడటం దీనా చూడలేదు, ఇష్టంగా మాట్లాడటం దీనా చూడలేదు, ఎడముఖం పెడముఖంగా మాట్లాడటం బహుశా దీనా చూసిందేమో. ఒకటి అనుకున్నాడు దీనా, మా నాన్నకి మా అమ్మ అంటే ఎప్పుడు ఇష్టం లేదు. తప్పెవరు చెప్పండి? ఇప్పుడు ఎవరిది? యాకోబు తప్పు కదా. మనం చాలాసార్లు ఈ పిల్లడు పాడైపోయాడు, ఈ పిల్లడు పనికిమాలుడు, ఈ పిల్ల పాడైందంటావు. లేదు, నేను ఇటానను, పాడైపోయింది తల్లి తండ్రి. నువ్వు సరిగ్గా ఆ రిలేషన్లో పెంచలేదు, నువ్వు దేవునితో కనెక్ట్ చేయలేదు, దేవుడు కోరుకున్న స్థానంలో నీ బిడ్డలను ఉంచలా. పాడైపోయింది నువ్వు, నీ బిడ్డలు కాదు. బయటికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చావు. ఆలోచించండి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, తండ్రి తప్పితం వలన నష్టపోయింది దీనా. ఆయన చేసిన తప్పితం ఏంటో తెలుసా? మొట్టమొదట తన తల్లిని ప్రేమించలేదు, తన తల్లిని ఆదరించలేదు, తన తల్లిని సంరక్షించలేదు. తన తల్లితో ఎప్పుడూ హింస పెడుతుండేవాడేమో, దూషిస్తూ ఉండేవాడేమో, తోలనాడుతూ ఉండేవాడేమో. అందుకే వ్రాయబడింది, ద్వేషించబడుటను చూసి, శ్రమను చూచి. ఎంత శ్రమ పడింది లేయా. ఆ శ్రమంతా చిన్నది కదా, ఆడపిల్ల తల్లి చోటనుందేమో, తల్లి పడే బాధ చూస్తుందేమో, తల్లి ఏడుస్తుందేమో, తల్లి కన్నీరు ఈ బిడ్డకు తెలియకుండా ఉంటుందంటారా? ఎన్నిసార్లు తన తల్లిని ఓదార్చిందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే లేయాకి, ఈ దీనాకి నేను అనుకుంటాను,
తల్లి అంటే ఇష్టం అయిపోయింది. ఇష్టం ఎంత ఇష్టమైందంటే ఇలా అనుకొని ఉంటుంది. సైకాలజీ కదా, అడోలసెంట్ సైకాలజీలో ఒక నిర్ణయాలు తీసుకుంటే చాలా కీలకంగా ఉంటాయి. వయసు ఈ యొక్క దాన్ని కౌమార దశ, యవ్వన దశ ఉందే, అది చాలా భయంకరమైన దశ. ఆ దశలో ఒక నిర్ణయం కానీ పిల్లలు తీసుకుంటే వాళ్ళని ఎవరు మార్చలేరు. బహుశా ఈ దీన ఇలా అనుకుంటుందేమో, మా నాన్న లాంటి వాడిని అసలు చేసుకోకూడదు అనుకోకూడదా? మా నాన్న లాంటి వాడిని అసలు చేసుకోకూడదు. మరి ఎవరు చేసుకోవాలి? ఇష్టంగా మాట్లాడేవాడిని, ప్రీతిగా మాట్లాడేవాడిని, నా కోసం ప్రాణం ఇచ్చేవాడిని. నీ కోసం కొండలు దూకుతాను, కోనలు దూకుతాను, పుట్టలు తీసుకుని రైలుకి ఎదురు నిలబడతా. అట్టంటాడు కావాలి. సరిగ్గా దొరికాడు ఎవరికి? ఇప్పుడు మీరు న్యాయం చెప్పండి, దేనా తప్పుందా? జీవితం, ఆ పిల్ల జీవితం చేతులారా వాళ్ళ నాన్న పాడు చేశాడు. రెండో పొరపాటు ఆయన చేసింది ఏంటంటే, సరే ద్వేషిస్తున్నాడు భార్యని, ఇష్టం లేకుండా చేసుకున్నాడు, దాన్ని పక్కన పెట్టండి. ఇతడు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? దేవుడు ఎల్లమంది బేతేలుకి ఎక్కడాగాడు? సమస్య ఎవరిదే? యాకోబుదే. పైగా స్థలం కొన్నాడు, గుడారాలు వేశాడు, ఆగిపోయాడు, బలిపీఠం కట్టాడు, బేతేలుకి వెళ్ళడం మర్చిపోయాడు. తిన్నగా బేతేలుకి వెళ్ళి ఉంటే కూతురు బాగయ్యేది. ఊరు చూద్దామని వెళ్ళింది, మరి చూద్దామని వెళ్ళిందో ఏమో తెలీదు. ఒంటరిగా వెళ్ళడం సమస్య. స్వేచ్ఛను కోరి వెళ్ళింది, ఇంట్లో చెప్పిందో చెప్పలేదో తెలీదు, వెళ్ళింది. జరిగిన నష్టం జరిగిపోయింది. ఆ ఊరు సామంత రాజున్నాడు హమోరు, ఆయన కొడుకు షెకెము, వాడే అవనస్తుడే. పైగా యాకోబు కూతురు కదా, చాలా అందంగా ఉండాలి. ఇశ్రాయేలు పిల్లలు యవనస్తులు చాలా అందమైన వాళ్ళు. చూశాడో లేదో అంతే, పట్టుకున్నాడు, చేయబట్టేసుకొని లాగేశాడు, పాడు చేసేసాడు, చెరిపేసేసాడు. జీవితాలు లోకంలో పాడైపోతాయి తెలుసా? పాడైపోయిన పిల్లని ఇంట్లో పెట్టుకున్నాడు తీసుకెళ్ళి. అంటే ఇతడి మీద ఎన్ని కేసులు పెట్టాలి ఇప్పుడు మనం? ఈవ్ టీజింగ్ చెప్పండి, ఈవ్ టీజింగ్ పెట్టాలి, ఇంకా రేప్ కేసు పెట్టాలి, కిడ్నాప్, ఈ చట్టాలన్నీ పెట్టాలి. ఇప్పుడు ఎన్ని అలవాటు అయిపోయినా చూడండి, ఎన్ని చట్టాలు పెట్టచ్చు ఇప్పుడు. పైగా లోన కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్నతో డిస్కషన్ పెట్టాడు. నానా, నేను పిల్లని ప్రేమించాను, నాకు ఆ పిల్లని చెయ్యి పెళ్ళి. నా మనసంతా ఎవరి మీద ఉంది? ఇప్పుడు వినండి, ఇప్పుడు ఈ పిల్లైనా ఎందుకని అపోజ్ చేయలేదు? అతడు పాడు చేసి ఇంట్లో బంధించినప్పుడు ఎందుకు తిరస్కరించలేదు లేయా? ఈ యొక్క దీన ఎందుకు తిరస్కరించలేదు? పరిగెత్తుకొని తల్లి అయిన లేయా దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఇంటికి ఎందుకు పరిగెత్తలేదు? ఎందుకు పెద్దగా అరవలేదు? ఎందుకు గోల్ చేయలేదు? చేయొచ్చుగా, అరవచ్చుగా, కేకలు వేయచ్చుగా, రాద్ధాంతం చేయొచ్చుగా. చేయొచ్చా, చేయకూడదా? ఎందుకు తెలుసా? చేయలేదు. కారణం చూడండి ఏముందో అక్కడ, చూడండి ఏముందో. ఇందాక అండర్లైన్ చేయించాను. ఏంటంటే ఏం జరిగింది అక్కడ? ప్రీతిగా మాట్లాడి, నేను అనుకుంటాను తన జీవితంలో ఒక మగోడు ఆడపిల్లతో ప్రీతిగా మాట్లాడటం మొట్టమొదటిసారి అంది. వాళ్ళ నాన్న చేస్తుంటే వాళ్ళ అమ్మతో మాట్లాడటం. ప్రేమ అంటే ఏంటో తెలియదు ఈ పిల్లకి. ఎలా ట్రాప్ చేసేసాడు వాడు. అంటే ఇక్కడ పొరపాటు ఎవరిదంటే, ప్రీతిగా మాట్లాడాను అంటే ఆ పిల్లకి ఏ మాటలైతే ఇష్టమో, ఏ మాటలు ఇష్టం ఆ పిల్లకి? ఒక్కటే ఇష్టం, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్న ఆ మాట చెప్పలా. ద్వేషించటమే వింటుంది. కానీ మొట్టమొదటిగా ఈ పిల్లతో మాట్లాడాడు వాడు. ఏమని? ప్రీతిగా మాట్లాడాను. ఇక దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అంటే ఇంకా ఆ పిల్ల ఏ మాత్రం అపోజ్ చేయలేదు, ప్రీతిగా మాట్లాడే అయిపోయింది. గోల్ చేయలా అంటే ఆడే ఉందంటే మీరు దానికి అర్థం చెప్పండి. ఇప్పుడు ప్రీతిగా మాట్లాడుతుంటే హాయిగా ఉంది పిల్లకి. ప్రీతిగా మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడన్నట్టుంది. ప్రీతిగా మాట్లాడుతుంటే జీవితం అంతా ఏడే ఉంటే సరిపోద్దాం అనుకుంటుంది కదా. ఆలోచించండి ఈ సంగతి. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ పిల్లకి ఏడుంటాం ఇష్టం అంటారా కాదంటారా? ఇష్టమే. ఆయన మాటలు వింటాం ఇష్టం అంటారా కాదంటారా? ఇష్టమే. ఒక మాట, అతను చేసుకోవడం ఇష్టమా కాదా? కారణం ఎవరు? యాకోబు నెంబర్ 1 ముద్దాయి ఆయన. 2 వాళ్ళ అమ్మ.
ఆడపిల్ల ఆడకెళ్తుంది కనుక్కోవద్దా? కనుక్కోవాలి కదా. ఎందుకు వెళ్తుంది అడగాలి కదా. అవునా కాదా? నాకు తెలిసిన ఒక గృహం ఉంది. ఆ గృహం ఒక ఇంటికి వెళ్ళాం. వెళ్తే ఆ గృహంలో నాకు అప్పుడు దాకా తెలీదు, ఆ ఇంట్లో ఒక పాప, కారణాలు చాలా ఉన్నాయి, వెళ్ళిపోయింది. ఎన్ని నెలల్లో జరుగుతున్నాయండి ఇవి. చిన్నపిల్ల ఆపళ్ళు కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. తెచ్చారు వెళ్ళిపోయింది, తెచ్చారు వెళ్ళిపోయారు, తెచ్చారు వెళ్ళిపోయింది ఆ పిల్ల. సరే, ఒకనొక సందర్భంలో నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్తే వినండి, ఆ ఇంట్లో బయట మెట్ల మీద ఒక పొయ్యి పెట్టి వండుతున్నారు, ఇంట్లో ఒక పొయ్యి పెట్టి వండుతున్నారు. మీరేమనుకుని ఉంటారు? బయట నీళ్లు కాస్తున్నారు అనుకున్నారా? కాదు, ఆమె ఒక్కటే వంట వండుకుంటుంది. ఆ ఆంటీ ఒక్కటే, ఇంట్లో వాళ్ళందరూ పిల్లలు, ఆయన వంట వండుకుంటున్నారు. నేను అడిగాను ఏంటంటే, ఆయన ఒక మాట చెప్పాడు, నా కూతుర్ని పంపించింది ఆమె అన్నాడు. అబద్ధం, అది తప్పు. ఆమె మీద నిందేశాడు. నా కూతురు ఆమె పంపించింది, అందుకే ఆమెను మేము తిరస్కరించాము. మా బిడ్డలు ఎవరు ఆమెతో ఉండరు, మాకు ఇష్టం లేదు. భార్య గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఆయన. నేను ఆయనతో మాట్లాడాను. మీకు తెలుసా, తప్పు. అలా ఏ తల్లి ఆ పని చేయదు. ఎందుకు అలా అన్నారు? ఏ తల్లి ఆ పని చేయదు. నేను హెచ్చరించాను, గద్దించాను, బుద్ధి చెప్పాను ఆయన. పెద్దవాళ్ళు మీరు, అన్నీ తెలుసు. ఆ మీద అలా నిందేయచ్చా? అర్థం కాని పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ళతో కలిసి నువ్వు వేరుగా వండుకుంటావు. బుద్ధి ఉందా నీకు? జ్ఞానం ఉందా నీకు? తెలివి ఉందా నీకు? చేయొచ్చా పని? పేరు క్రైస్తవ కుటుంబాలు. నిజంగా ఆలోచించండి. దీనా బయటికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మకు తెలుసో తెలీదో వెళ్ళిపోయింది, పాడైపోయింది. అక్కడ జరిగే తతంగం అంతా వెళ్ళిన పిల్ల రాటల్లా. యాకోబు ఏమైంది పిల్ల అంటే విషయం అర్థమైంది. ఇంకేం పిల్ల ఏమైంది? వెళ్ళిపోయింది, పాడైపోయింది. ఎట్టుంటుందంటే వాళ్ళ నాన్నకి మీరు ఒక్కసారి ఆలోచించారు, ఎలా ఉండుంటుంది ఒక ఆడపిల్ల పాడైపోవటం. ఇంకొకటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం, కుటుంబంలో అపశృతులు. ఇంకొక విషయం మనకు జ్ఞాపకం చేశారు. తండ్రి తప్పితాల వలన నష్టపోయిన దీనా ఆయన బేతేలికి వెళ్ళాలి, ఆమె ఆగిపోయింది. గారాభంగా పెంచబడిన దీనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. గారాభంగా పెంచబడింది, చిన్నది అంతే కదా. ఇప్పుడు ఆలోచించండి, గారాభంగా పెంచబడింది. ఇక్కడ నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. అవును, లేక పుట్టచ్చు. అవును, ముగ్గురు మగపిల్లల తర్వాత ఆడపిల్ల పుట్టచ్చు, లేదా ముగ్గురు ఆడపిల్లల తర్వాత మగపిల్లడు పుట్టచ్చు. నీ పిల్లోడు చాలా అందంగా, నీ కుమార్తె చాలా అందంగా పుట్టచ్చు. గారాభం అనే పేరుతో పిల్లలను పాడు చేయకండి, హద్దుల్లో పెట్టండి, క్రమశిక్షణ నేర్పండి, దేవుని వాక్యం అనే చట్టాన్ని అమలు చేయండి. వాక్యం లేకుండా బిడ్డలను పెంచద్దు, పాడైపోతారు. అవును, గారాభంగా పెంచబడి ఉంటుంది చిన్నది, ఎదురు లేదు. చాలామంది తెలుసా, పిల్లలు ఏడిస్తే ఒప్పుకోరు, వాళ్ళకి ఏదైనా ఇచ్చేస్తారు కదా. వాడు చిన్న బాధపడినా ఒప్పుకో. అంత గారాభం అయితే ఎలాగా? ఆ గారాభం వెనక ప్రేమ ఉంది, కానీ పిల్లల్ని పాడు చేసేంత ప్రేమ నష్టం తీసుకొస్తుంది. అవును, అనవసరమైన విషయాల్లో ఆసక్తి చూపించిన దేని అనవసరమైన విషయాలు ఇంట్లో ఉంటే సరిపోద్ది కదా. ఇంట్లో ఏం తక్కువైంది? ప్రేమించే అన్నలు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. అన్నిటికీ మించి ఇశ్రాయేలీలు వాళ్ళు కట్టుబాట్లు ఉన్నాయి, యాత్రికులు, నిజమైన దేవుణ్ణి ఎరిగిన వారు వాళ్ళు. ఇంత అనవసరమైన విషయాలు, బయటికి వెళ్ళడం అనవసరమైన విషయం కదా. అవును, స్వేచ్ఛ కోరింది, వెళ్తే ఏమైందంట, చూస్తే ఏమైద్ది, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమైద్ది. అవును, స్వేచ్ఛను కోరి నష్టపోయింది ఆ అమ్మాయి. స్వేచ్ఛను కోరి ఆ ఊరి కుమార్తెలను చూసొద్దామని. అవును, ఈ చిన్నదానిలో ఉన్న బలహీనత తెలుసుకున్నాడు. బలహీనతకు లొంగిపోయిన దీనా, నిజంగా దీనా లొంగిపోయింది. ప్రేమగా మాట్లాడుతూ లొంగిపోయింది, ఇష్టంగా మాట్లాడుతూ లొంగిపోయింది కదా, ప్రీతిగా మాట్లాడుతూ లొంగిపోయింది. మాటలే కదా ప్రమాదం. అమ్మా, సాతానుడు కూడా బాగా మాట్లాడతాడు, వాడు లొంగిపోయింది. ఇప్పుడు ఈ దీనాకి ఇష్టం లేకుండా ఇదంతా జరిగిందంటారా? లేదు. దీనాకి అన్కాన్షియస్లో ఉందంటారా? స్పృహ లేదంటారా? లేదు, స్పృహలోనే ఉంది. దీనా జీవితం పాడైపోయింది. ఎంతగా తెలుసా? బలహీనతకు లొంగిపోయింది. ఇక్కడ వినండి, ఎక్కడ జరుగుతున్న నష్టానికి
ఆ అమ్మాయి అపోజ్ చేయలేదు, తిరస్కరించలేదు. అంటే బలహీనతకు లొంగిపోయింది. యాకోబు దగ్గరికి వచ్చాడు వాళ్ళ నాన్న. వచ్చి అంటున్నాడు, ఏమన్నాడో చూడండి. ఆ మాటలు కూడా ఎంత ఆసక్తిగా ఉన్నాయో చూడండి. ఆ మాటలు ఏమున్నాయో. 6 షెకెము తండ్రి యగు హమోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారుల సంగతి విని పొలంలో నుండి వచ్చిరి మాట్లాడడానికి వచ్చాడు. చూసారా 8వ వచనం. అప్పుడు హమోరు వారితో, షెకెమను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. ఎంత బాగా చదువుతున్నాడు. ఎట్టుందంట? కుమారుడు మనసు ఎవరి మీద ఉందంట? నీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వీయముంది మా మధ్య నివసించుడే. ఈ దేశం ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను. చూసారా ఏంటంట? దేవుడు ఎల్లమంది ఆడకాయన్ని ఏడాగిపోయాడు. పైగా ఆయన వచ్చాడు, ఎక్కడే ఉండండి మీరు. పైగా లోకస్తుడు అంటున్నాడు, ఏమో తెలుసా? మీ పిల్లలు మాకు, మా పిల్లల్ని మీకు, వ్యాపారం చేద్దాం, డబ్బు సంపాదిద్దాం, ఏడే ఉందాం. వెళ్ళాల్సింది బేతేలకి. ఆగడం ద్వారా వచ్చిన నష్టం. అన్నలు వచ్చారు ఇద్దరు. ఎవరో తెలుసా? షిమ్యోను, లేవి ఇద్దరు వచ్చారు. పొలంలో నుండి వచ్చారు. విషయం అర్థమైంది. నీ చెల్లెలు చెరపబడింది. చెల్లెలు ఎక్కడుంది? పాడైపోయి షెకెం ఇంట్లోనే ఉంది. వాళ్ళతో మాట్లాడారు. మేము ఇశ్రాయేలీలం, మీకు మా పిల్లల్ని ఇవ్వాలంటే ఒక రూల్ ఉంది తెలుసా? వాళ్ళు అన్నారు, మీరు ఏది చెప్తే అది చేస్తాం. మాకు సున్నత ఆచారం ఉంది. మగ పిల్లలందరూ సున్నతి చేస్తేనే మాతో కలుస్తారు, మేము వాళ్ళతో కలుస్తాం. సున్నతి లేని వారితో మేము కలం అన్నప్పుడు ఆ తండ్రి అన్నారు, అయితే మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ సున్నత ఆచరిస్తారు, అయితే మా అమ్మాయిని మీకు ఇస్తాం. అందరండి సున్నత, అందరూ ఊరంతా సున్నతి చేయించుకున్నారు. బాధపడుతున్నప్పుడు కక్ష, పగ లేవి షిమ్యోనికి ఆగ్రహం మండుతుంది. కట్టలు కంచుకొని వచ్చింది. కత్తులు తీసుకున్నారు. ఊరిలో మగవాళ్ళందరూ నిరాశ్రయులు ఉన్నప్పుడు, నిరాయుధులు ఉన్నప్పుడు, సున్నతి చేసుకొని బాధపడుతున్నప్పుడు కత్తులు తీసుకొని ఊరి మీద పడి, ఇంటిలో మగవాడనేవాళ్ళు లేకుండా కత్తితో ఊరును సర్వనాశనం చేశారు. షెకెం అంతటిని. ఒక్క మగవాడు లేడు. ఎక్కడ చూసినా రక్తపాతం. ఈవెన్ హమోర్ను కూడా కొడుకు ఏ చెల్లెలనైతే పాడు చేశాడో ఆ యవనస్తుని కూడా కత్తితో చంపి ఆ ఇంటిలో ఉన్న చెల్లెలను తీసుకొని వెళ్ళిపోయారు. స్వేచ్ఛ హన్నలు హంతకులుగా మారడానికి కారణమైంది ఆ చిన్నది తీసుకున్న నిర్ణయం. అంత మాత్రమే కాదు, రక్తపాతానికి కారణమైంది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచించండి, స్వేచ్ఛ ఎంత దూరం తీసుకెళ్తుందో కదా. అవును, యాకోబు వృద్ధాప్య కాలమందు ఆ ఇద్దరు కొడుకుల గురించి ఏమని ప్రకటిస్తున్నాడో చూడండి. 49వ అధ్యాయం ఆదికాండం గమనించండి. ఆదికాండం 49 5వ వచనం. ఆ ఇద్దరు హంతకులుగా మారారు అన్నలు చెల్లెల కోసం. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి. చూసారా, కోపం చేంజ్ చేశారు వాళ్ళు. దీని అంతటి కారణం ఎవరు? చెల్లెలు స్వేచ్ఛ, యాకోబు తీసుకున్న నిర్ణయాలు, యాకోబు జీవితం. ఇంట్లో అపశృతులు, ఇంట్లో ఐక్యత లేకపోవడం ఇంత వినాశనానికి కారణమైంది. ఈరోజు ఆలోచించండి, స్వేచ్ఛను కోరితే నష్టం కాక మరేమంటారు? స్వేచ్ఛను కోరి నష్టపోయింది దీవెన. స్వేచ్ఛను కోరి జీవితాన్ని నాశనం చేసుకుంది. స్వేచ్ఛను కోరి అంతకులుగా మారడానికి కారణమైంది. స్వేచ్ఛను కోరి జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుంది. అన్నలు చరిత్రలో మిగిలిపోయారు హంతకుల్లాగా. ఈ చిన్నది చేసిన తప్పు స్వేచ్ఛను కోరి ఊరంతా నాశనం అవ్వడానికి చిన్నది కారణమైంది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆలోచించండి, మన బిడ్డలకు స్వేచ్ఛనని ఏ రూపంలో స్వేచ్ఛనిస్తున్నా వాళ్ళకి? నువ్విచ్చే స్వేచ్ఛ నీ బిడ్డలు నాశనం చేస్తుందేమో ఆలోచించావా? జాగ్రత్తగా ఆలోచించండి. దీనా జీవితం నాశనం అయిపోయింది. ఎవరు కడతారు ఆ జీవితాన్ని? పోయిన ప్రాణాలు ఎవరు తెస్తారు?
హంతకులుగా ముద్ర వేయబడిన ఆ అన్నల్ని తిరిగి నిరపరాధులుగా ఎవరు మారుస్తారు? చూసారా? చిన్న నిర్ణయం కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. అందుకే బిడ్డలు జాగ్రత్త, ఇంట్లో సంబంధ బాంధవ్యాలు జాగ్రత్త, ఇంటిలో మీరు మాట్లాడుకునే మాటలు జాగ్రత్త, ఇంట్లో తీసుకునే నిర్ణయాలు జాగ్రత్త. మించి దేవుని వాక్యము నీ ఇంట్లో అమలవ్వాలి. దేవుని వాక్యం, ఈ చట్టం నీ ఇంటిలో ప్రతి బిడ్డ జీవితానికి అన్వయించుకున్నప్పుడు లోకంలో వీటి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకే పౌలు గలతీ సంఘానికి రాస్తూ, దేవుడు మనకు స్వతంత్రతనిచ్చాడు, అయితే ఈ స్వతంత్రతను శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. మీ శరీరానికి ఈ స్వతంత్రతను హేతువు చేసుకోవద్దు, సరైన దారిలో నడవండి. స్వతంత్రత ఉందని నేను అన్నీ చేయలేను అన్నాడు పౌలు. అవును, స్వతంత్రత ఉంది. ఏది చేయాలో తెలుసుకోండి, ఏది చేయకూడదో తెలుసుకోండి, ఏది మాట్లాడాలో తెలుసుకోండి, ఏది మాట్లాడకూడదో తెలుసుకోండి, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోండి, ఎక్కడికి వెళ్ళకూడదో తెలుసుకోండి. దేవుడు మనకి సెల్ఫ్ విల్ ఇచ్చాడు, స్వతంత్రత ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఈ ఫ్రీడమ్ నువ్వేంటో, నీ హద్దులేంటో ఈ ఫ్రీడమ్ ద్వారానే, ఈ స్వతంత్రత ద్వారానే దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడి మాటలను మన కొరకు ఆస్వాదించునుగా.